ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము మానవుల కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు. చదువుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. గమనిద్దామండి వచనాన్ని. సిలువలో వేలాడుచున్న యేసయ్యకు ఇరువైపులా ఉన్న ఆ ఇద్దరి మాటలను మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాల మాటలు మనకు కనపడుతున్నాయి. అలాగే రెండు రాజ్యాలు మనకు కనపడుతున్నాయి, రెండు దారులు మనకు కనపడుతున్నాయండి. ఒకరు దేవునిని నమ్మేవారు, రెండవది నమ్మనివారు. ఒకరు దేవుని రాజ్యం ఉన్నదని గుర్తించిన వారు, రెండవది గుర్తించని వారు. ఒకరు జీవమార్గాన్ని ఎన్నుకున్నవారు, రెండవది ఎన్నుకోని వారు. మరి ఒకరు దూషించిన వారు, రెండవది దూషించని వారు. అంతేకాక ఒకరు దేవునికి భయపడేవారు, రెండవది భయపడని వారుగా మనకు కనపడుతూ ఉన్నారండి. ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించచ్చు, నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించుము అని మాట్లాడుతుంటే, మరి రెండవ వాడు నీవు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ తప్పుదము చేయలేదు కదా అని యేసయ్య వైపు చూసి నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొనమని అన్న వెంటనే యేసయ్య నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని లోకాసు వార్త 23వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. మరి ఆ నేరస్తుల్లో మొదటి వాడికి జ్ఞానం లేదు, క్రీస్తు అనే అవగాహన లేదు, దేవుని నమ్మే పరిస్థితుల్లో లేడు, దేవుని రాజ్యం గూర్చిన విచక్షణ లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నారండి ఇక్కడ. మరి రెండవ వ్యక్తి చాలా విచక్షణతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన మొదటి మాటలోనే ఉన్న అర్థాన్ని గ్రహించాడు. ఆయనలో ఉన్న దయను, ప్రేమను, ఓర్పును గ్రహించాడు. క్షమించమని వేడుకుంటున్న మాటను గ్రహించాడండి. అందుకే యేసయ్యతో నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొనమనే పశ్చాత్తాప హృదయంతో వేడుకుంటున్నాడు. ఆ యేసయ్య కూడా అతని హృదయాన్ని చూసి నాతో నీవు ఉంటావు పరదేశులో అని నిశ్చయముగా చెప్తూ ఉన్నాడు. ఆ రెండవ నేరస్తుడి యొక్క మాటను ఈ శుభ శుక్రవారం మనము కూడా జ్ఞాపకం చేసుకుని ఆ నేరస్తుడికి చెప్పిన మాటను, ఆ జవాబును మనము కూడా చెప్పించుకుందామండి. ఆ జవాబు కొరకే ఈ ప్రయాణం, ఆ రాజ్యము కొరకే మనము కూడా ప్రయాస, ఆ దారిలోనే వెళ్ళాలని మన తాపత్రయం. మొదటి నేరస్తుడిగా మనం ఉండకుండా రెండో నేరస్తుడిలాగా మనం కూడా ఆయన రాజ్యాన్ని, ఆయన మార్గాన్ని గుర్తించి ఆ మాటను మనం కూడా చెప్పించుకుందామండి. నువ్వు నాతో కూడా పరదేశులో ఉందుము అని చెప్పిన మాటను మనకు కూడా చెప్తే మన ఆత్మలకు నెమ్మది. ఆ జీవ మార్గంలోనికి ప్రయాణించాలి అంటే మన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అమూల్యమైన రక్తముతో ప్రతి దోషమును కడుక్కొని ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడదామండి. ఈ రోజున క్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన 7 మాటలను హృదయపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. ఈ దినము దేవుని రాజ్యంలో చేరటానికి మన జీవితాలకు ఆ దేవుడు ఒక అవకాశాన్ని కల్పించిన దినంగా గుర్తిద్దామండి. ఆ దేవాది దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.